మనందరి ఆస్తి, దేశ సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి, మన నాయకుడు ఎన్టీ రామారావు గారికి అంబేద్కర్ గారంటే అమితమైన గౌరవం. అందుకే మీరందరూ ఒకసారి చూస్తే నేషనల్ ఫ్రంట్లో ఎన్టీ రామారావు గారు కన్వీనర్గా ఉండి, చైర్మన్గా ఉండి, విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1990లో భారతరత్న ఇచ్చిన ఘనత ఆనాటి నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్కి దక్కింది. ఆయన్ని గుర్తించిన ఘనత ఎన్టీ రామారావు గారిది. అదే మరి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ దళితులకు అండగా ఉంటుంది, గుర్తింపిచ్చిన పార్టీ. తొలిసారి లోకసభలో జిఎంసి బాలయోగిని స్పీకర్గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మరి అసెంబ్లీలో ప్రతిభా భారతిని తొలిసారి స్పీకర్గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాష్ట్రపతిగా కేఆర్ నారాయణ గారికి మద్దతు ఇచ్చాం. అలాంటి మంచి వ్యక్తిని తీసుకొచ్చి ఆ రోజు ముందుకు తీసుకుపోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం కూర్చొని మాట్లాడుతున్నాం. నేను ఇప్పుడే అంబేద్కర్ గారి స్టాచ్యూకు నివాళులర్పించి నేరుగా ఒక దళిత కుటుంబం దగ్గరికి వెళ్ళాను. ఆ కుటుంబంలో కూర్చొని నేను మాట్లాడాను. ఆ కుటుంబంలో మీరు చూస్తే తల్లిదండ్రులకు 3 పిల్లలు. ఆ 3లో 2కి పెళ్ళిళ్ళైనాయి. ఒకరికి కొద్దిగా వినికిడి తక్కువ ఉంది కాబట్టి ఆయన ఇంకా పెళ్లి చేసుకోలేదు. కానీ వాళ్ళిద్దరికీ 2 పిల్లలు ఉన్నారు. అంటే మొత్తం కలిసి మీరు చూస్తే 3 కుటుంబాలు, వాళ్ళ తల్లి కూడా ఉంది. అందరూ కలిసి 2 రూములు, చిన్న రూములు ఉంటాయి, రేకులు వేసుకున్నారు. వాళ్ళు చేసే పని చూస్తే ఒకరు కార్పెంటర్గా పనిచేస్తారు, అశోక్ కుమార్ అని. ఇంకొక అతను మెకానిక్గా పనిచేస్తాడు. ఆ మెకానిక్ కూడా షెడ్ కూడా లేదు, సామగ్రి కూడా సరిగా లేదు. అదే మరి కార్పెంటర్ కూడా సామగ్రి కూడా సరిగా లేదు. ఈ కుటుంబాన్ని మీరు చూసినప్పుడు వాళ్ళకు కూడా ఒక యాస్పిరేషన్స్ ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. కానీ వాళ్ళు చూస్తే చాలా, ఆ ఇల్లు చూసినప్పుడు నాకు చాలా బాధేస్తుంది. ఆ ఇంట్లోనే దగ్గర 4 చిన్నపిల్లలు, 6 మంది పెద్దవాళ్ళు, మొత్తం 10 మంది ఉండే పరిస్థితి వస్తూ ఉంది. నేను అందుకే వారికి ఒక దారి చూపించడానికి, నేనేదో ఇక్కడుండి మాట్లాడితే అర్థం కాదు, క్షేత్రస్థాయికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేరుగా చూస్తే వాళ్ళ పరిస్థితులు అర్థమవుతాయి. దాని ద్వారా వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆ ఇంటికి వెళ్ళారు. అలాంటి పరిస్థితిలో పుట్టిన ఆలోచనే ఈరోజు P4 అనేది ఏదో ఆలోచన కాదు. ఈరోజు మనం అంబేద్కర్ గారిని చూస్తున్నాం. నేను ఆ విషయం కూడా మీకు ఒక్కసారి చెప్తాను. ఈరోజు మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అయినప్పుడు 2003లో ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేశాం. ఎస్సీ ఎస్టీలపై వేధింపులు ఉండేటివి. ఆ రోజుట్లో మీరు చూస్తే 2 గ్లాసుల సిద్ధాంతం, టీ బంకుకు పోతే ఎస్సీలకు వేరే గ్లాసు పెట్టేవాళ్ళు. ఆ గ్లాసు వాళ్లే కడుక్కోవాలి, ఆ గ్లాసులోనే టీ తాగాలి. ఇంకో పక్క దేవాలయాల్లో ప్రవేశం లేదు కొన్ని ప్రాంతాల్లో. ఇంకో పక్కన ఎక్కడ చూసినా ఒక బోర్ ఉంటే ఆ బోర్లో నీళ్లు కూడా ఎస్సీలు తీసుకోవడానికి వీలు లేదు. ఊర్లోకి వస్తే చెప్పులు వేసుకొని నడవడానికి వీలు లేదు. అప్పుడు నేను ఆలోచించి జస్టిస్ పున్నయ్య కమిషన్ వేశాను. ఆయన రికమెండేషన్లు ఇచ్చాడు, ఒక 2000 పేజీల రికమెండేషన్లు ఇచ్చాడు. అందులో 23 జీవోలు ఇచ్చాను, 2 మెమోలు ఇచ్చాను. నేను ఒకటే చెప్పాను, మనుషుల్ని మనుషులుగా గౌరవించాలి. ఇది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. దీని ప్రకారం వీళ్ళకు న్యాయం చేయాలి. ఈ రోజటి నుంచి ఏ ఊర్లో కూడా వివక్షత చూపిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటానని చెప్పి, చర్యలు తీసుకొని ఏ గ్రామంలో కూడా వివక్షత లేకుండా చేశామంటే
అది తెలుగుదేశం పార్టీ చూపించిన దారిని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి నెల మీటింగులు పెట్టాం, గ్రామాల్లో అధికార యంత్రాంగాన్ని పంపించాం, ఎస్ఐని పంపించాం, తహసీల్దార్ని పంపించాం, కలెక్టర్ని వెళ్ళమన్నాను. ఎక్కడ కూడా దాడులు చేయడానికి వీలు లేదు, దళితుల హక్కులు కాపాడమని ఆదేశాలు ఇచ్చాను. అలాంటివి చేసిన తర్వాత ఈరోజు నాకు ఎక్కడా కంప్లైంటే రావడం లేదు. ఈరోజు నేను కూడా ఎస్సీ కుటుంబంలో కూర్చొని వాళ్ళు చేసిన పలహారం తీసుకొని వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఇది ఒక మెసేజ్. ఎందుకు చెప్తున్నానంటే మనలో కూడా మానవత్వం ఉండాలి, మనుషులందరూ సమానమే. ఇప్పుడు ఒక అమ్మాయిని చూశారు, రత్నలత, ఆస్ట్రేలియాలో చదువుకొని ఆడ ఉద్యోగం వచ్చింది. ఆ అమ్మాయిని చూస్తే అందరి పిల్లలతో సమానంగా ముందుకు పోయింది. ఇంకో పక్క అనిల్ని చూశారు, కెనడాలో ఉద్యోగం చేస్తున్నాడు, 70 లక్షల రూపాయలు 60-70 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇప్పుడు అతన్ని అక్కడ ఎస్సీగా ఎవరు చూడరు. ఇక్కడ అనాగరిక ప్రపంచంలో ఒకప్పుడు ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ రూపుమాపాం. ఇంకో పక్క ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే మా మంత్రి గారు చెప్పారు, మొన్న ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తే 94